సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టారు. వందల మంది డీలర్లు విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య విచ్చేసి మద్దతు తెలిపారు. ప్రజలను రేషన్ డీలర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంపై సంఘటితంగా పోరాటం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. అందరినీ భయభ్రాంతులకు గురిచేసి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. 18,000 మంది డీలర్లు సేవలు అందిస్తున్నారని సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు వెల్లడించారు. దుకాణాల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటి బయట ఎవరు నిలబడి ఉంటే వాళ్ళందరినీ నిలబెట్టించి వచ్చిన వాళ్ళందరినీ కలిసి ముఖ్యమంత్రి పోయి వెళ్ళిపోతుంది. ఈ 31 నెలల్లో సామాన్య ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం తెలుసుకోవాలి. విజిలెన్స్, పోలీసు వాళ్ళు, ఈ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయంలో కూడా మేము మీ ఎమ్మడుంటామని చెప్పి ఈరోజు సమావేశం చేస్తున్నాం. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి లేదా కనీస గౌరవ వేతనం ఇవ్వాలని గతంలో కూడా 5 రోజుల రిలే నిరాహార దీక్ష చేసినాం, 3 రోజుల అమర నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు మా మినిస్టర్ గారు వచ్చి అతి త్వరలో 30 నుంచి 60 రోజుల లోపల మీ సమస్యలు నెరవేరుస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు 5 నెలలు అవుతున్నది, 150 రోజులు అవుతున్నా కానీ మా సమస్యలు పరిష్కరిస్తలేరు.